హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంకా ఇదైతే మార్నింగ్ టైం అండి. ఇంకా పాప అయితే ఇందాక స్కూల్కి వెళ్ళింది. ఇంక ఇక్కడ పప్పు చేస్తున్నానండి. చూసారా, సింక్లో అయితే కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇంకా పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి. ఇంకా పప్పు అయితే నేను పోపు పెట్టేసుకోవాలి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ రైస్ అయితే వండేశాను మా పాప కోసం, అలాగే మా కోసం కూడాను. ఇంకా మేము ముందే ముగ్గురం కాబట్టి ఒకసారి రైస్ పెట్టేస్తున్నానండి ఈ మధ్యలో. ఇంక ఇక్కడైతే మా పాప లంచ్ బాక్స్లోకి కాకరకాయ కర్రీ చేశానండి. మరీ ఫ్రై లాగా కాకుండా కర్రీ టైప్ చేశాను, చాలా టేస్ట్గా ఉందండి. ఇంక ఇక్కడైతే ఎండుమిర్చి అండి. ఇంకా నేను ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా పప్పు పోపు వేసుకోవాలనేసి ఇలా తుంచి పెట్టుకున్నాను అన్నమాట. అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఈ బాక్స్లో అయితే నాకు ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారం అన్నీ ఉంటాయండి. ఇంక ఇవి దగ్గర ఇక్కడ స్టాండ్లు ఉన్నాయి కదా, స్టీల్ స్టాండ్లో దగ్గర పెట్టుకుంటానన్నమాట. ఇంక ఇక్కడ తోమిన గిన్నెలు ఉన్నాయండి ముందు రోజు, అవన్నీ కూడా సర్దేసుకోవాలి. అలాగే రాగి బిందె కూడా తోమేసి పక్కన పెట్టానండి. ఇంకా రాగి బిందెలో కూడా వాటర్ పట్టేసుకోవాలి. ఇంక ఇక్కడైతే సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవన్నీ కూడా తోమేసుకోవాలండి. ఇంక ఇక్కడైతే నేను పప్పు చేస్తున్నాను, కందిపప్పు అండి. ఏం లేదండి, చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇంకా నాకైనా మా వారికైనా ఊరికే ఫ్రై కర్రీలు తినాలనిపించదండి. ఇంకా వాటికి ఏవైనా పచ్చి పులుసు లాంటివైనా ఇలా పప్పు ఏదో ఒక కాంబినేషన్ ఉంటే ఇంకా ఇష్టంగా తింటామన్నమాట. సో ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళాక నేను ఇక్కడ పప్పు రెడీ చేస్తున్నానండి. ఇంక ఇక్కడైతే నేను టీ పెట్టేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ పప్పు పోపు కోసం ఇంకొక గంజి కూడా పక్కన స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఇంకా గంజి కొంచెం వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకుంటే ఇంకా పప్పు కూడా చక్కగా పోపు పెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఈ బాక్స్లో షుగర్ అయిపోయిందనేసి ఇంకా వేరే బాక్స్లో నుండి షుగర్ తీసి ఆ డబ్బా నిండుగా స్టోర్ చేసుకుంటున్నానండి. ఇలా నాకు స్టవ్ దగ్గర స్టీల్ స్టాండ్స్ ఉన్నాయండి. స్టాండ్ దగ్గరలో నేను ఇలా చేతికి దగ్గరలో ఉండే డైలీ మనం యూజ్ చేసే ఉప్పు కానివ్వండి, అలాగే మార్నింగ్ టీ పెట్టుకుంటాం కదా హడావుడిగా, ఇంకా అప్పుడు కంపల్సరీగా ఉండాలనేసి మనకి కాఫీ పొడి, టీ పొడి, అలాగే షుగర్ ఇవన్నీ కూడా ఇలా దగ్గర అందుబాటులో పెట్టుకుంటానన్నమాట. అంటే ప్రతిసారి కబోర్డ్ డోర్లు ఓపెన్ చేయడము తీయడము చాలా హడావుడి అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడ దగ్గరలో అయితే ఇలా అందుబాటులో పెట్టుకున్నానన్నమాట. ఇంక ఇక్కడైతే గంజి వేడెక్కిన తర్వాత నేనైతే అందులో ఆయిల్ వేసుకుంటున్నానండి. చాలా సింపుల్ అండి. కందిపప్పు, టమాటా లాంటివి అయితే ఏమీ వేయలేదండి. పచ్చిమిర్చి వేసాను, ఆనియన్ వేసి ఉడికించాను అన్నమాట. ఇంకా అందులో ఉప్పు, కారం, పసుపు, అలాగే వెల్లుల్లి, జీలకర్ర దంచి వేసుకున్నానండి. వెల్లుల్లి జీలకర్ర వల్ల పప్పు చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే చక్కగా వేడెక్కిపోయిందండి. ఇంకా పక్కన కూడా కరివేపాకు పక్కనే దగ్గర పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొన్ని ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకుంటానండి. అవి కాస్త వేగిపోయాక ఇంకా అందులో ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకుంటే సరిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాంటి మనం ఫ్రై లాగా చేసుకున్న కర్రీస్ ఉంటాయి కదా, బెండకాయ ఫ్రై అయినా, దొండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇంకా అందులోకి కాంబినేషన్గా ఇలా పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చి పులుసు కూడా చాలా బాగుంటుంది ఫ్రై కర్రీలోకి. కానీ ఈ మధ్య ఏంటంటే కొంచెం వర్షాల కారణంగా కొంచెం జలుబు లాంటివి ఉందన్నమాట. ఇంకా పుల్లగా తినడం వల్ల మళ్ళీ ఏమైనా ఎక్కువైపోతుంది అనేసి ఇంకా ఈ మధ్య చాలా రోజుల నుండి పచ్చి పులుసు చేయడం లేదండి. ఇంక ఇలా సింపుల్గా పప్పు అయితే చేస్తున్నానన్నమాట. ఇంక ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయండి. ఎండుమిర్చి కొంచెం రెడ్గా కొంచెం బ్లాక్గా వేగితే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుందండి. ఎండుమిర్చి వేగిన తర్వాత మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే అన్నీ బాగా వేగిపోయాయి. ఇంకా నేనైతే ఇక్కడ పోపు వేసానండి. ఇంక ఇక్కడ చిమిని ఆన్ చేశాను, ఎందుకంటే ఇంకా స్మెల్ ఇంకా రూమ్లలోకి వెళ్తుందనేసి ఇంకా చిమిని ఆన్ చేస్తే ఇంకా అంతా బయటికి వెళ్ళిపోతుందనేసి ఇంకా చిమిని కూడా ఆన్ చేశాను. ఇంక ఇక్కడైతే పోపు పెట్టేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ నేను టీ పెట్టేసుకున్నానండి. ఇంకా నాకు టీ అయితే ఒక పక్కన మరిగిపోతుంది. ఇంకా టీ నేను ఒక్కదాన్నే తాగేస్తానండి ఇంట్లో. మా పాపకైతే పాలు పోసి ఇచ్చేసాను, తను తాగేసి వెళ్ళిపోయింది. ఈరోజు టిఫిన్లోకి అయితే ఏం లేదండి. నైట్ చపాతీ చేశాను, తన పాలల్లో చపాతీ తినేసి వెళ్ళిందన్నమాట. చాలా బాగుంటుందండి టీలో కానివ్వండి, అలాగే పాలల్లో చపాతీ తింటే చాలా బాగుంటుంది. ఇంకా మా వారి కోసం అయితే రాగి జావ చేశానండి. మా వారి మధ్య చాలా రోజుల నుండి మార్నింగ్ రాగి జావ తాగుతున్నారు.
తన కోసం అయితే రాగి జావ చేసిచ్చాను. తను తాగేశాడన్నమాట. తను ఇంకా టీవీ చూసుకుంటూ న్యూస్ చూస్తారండి. మార్నింగ్ టైంలో మా ఇంట్లో ఎక్కువగా వినిపించేది న్యూసేనండి. ఇంక ఇక్కడైతే పాప స్కూల్కి వెళ్ళిపోయాక మా వారు తను బయట ఉన్నారు. ఇంకా నేను ఆలోగా ఇక్కడ కిచెన్లో ఇవన్నీ కూడా ఇక్కడక్కడ నీట్గా సర్ది పెట్టేసుకుంటున్నాను. ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది కదా. కర్రీ చేశాను, అలాగే పప్పు చేశాను, రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడ నాకు టీ కూడా చక్కగా మరిగిపోయింది. ఇంక ఇవన్నీ కూడా వెంటనే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. సైడ్ ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ పైన పెట్టేసుకుంటానన్నమాట. ఇంక ఇక్కడ టీ పోసేసుకొని నేను ఇంకా టీ తాగేసాక ఒకసారి కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటానండి. కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకున్నాకే ఇంకా నేనైతే గిన్నెలన్నీ తోమేసుకుంటానండి. సింక్లో గిన్నెలు ఉన్నాయి. ఇంక ఇక్కడ టీ అయితే పోసుకుంటున్నాను. మా వారు అంటారు టీ తాగడం మానేసి, టీ ఎక్కువగా తాగకు అని అంటారండి. కానీ ఏంటోనండి, అంత తొందరగా అలవాటు తగ్గిపోవడం కష్టమే కదా. మా వారైతే తను చాలా ఈజీగా మర్చిపోయాడండి. తను వద్దు అనుకుంటే ఏదైనా ఈజీగా అలా వదిలిపెట్టేస్తారన్నమాట. తనకి టీ ఇంతకుముందు చాలా తాగేవారు, కానీ తను తాగను అనేసి ఇంకా వదిలేశాడన్నమాట. ఇంకా ఇంట్లో నేను మాత్రమే టీ తాగేస్తున్నాను. ఇంకా డైలీ చెప్తాడన్నమాట, పాలు తాగు, పాలు మంచిది హెల్త్కి, టీ తాగడం మానేసేయి, అస్సలు మంచిది కాదు అని చెప్తూ ఉంటారు. కానీ మార్నింగ్ టైం అయితే ఈ మధ్యలో టీ తాగుతున్నాను. ఇంకా నైట్ టైంలో అయితే పాలు తాగేసి పడుకుంటున్నానండి. ఇంకా అలవాటు చేసుకుంటున్నాను. డైలీ మార్నింగ్ కూడా పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే నేను టీ తాగడానికి అయితే హాల్లోకి వెళ్తున్నానండి. ఇంక ఇక్కడైతే న్యూస్ వస్తుంది. మా వారు కిందికి వెళ్ళారండి. తనకి తెలిసిన వాళ్ళు ఎవరో వస్తే ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి కిందికి వెళ్ళారన్నమాట. ఇంక ఇక్కడైతే నేను టీ ఊరికే వట్టి తాగాలనిపించదు కదా, టీలోకి ఏదైనా తినాలి. ఇంక ఇక్కడైతే బిస్కెట్లు ఉన్నాయన్నమాట. ఇంట్లో ఎప్పుడు ఏవో ఒకటి ఉంటాయండి. ఇంక ఇక్కడైతే నేను బిస్కెట్లు తింటూ ఇంకా టీ అయితే తాగేయాలి. ఇంకా నేనైతే ఇక్కడ టీ పెట్టేసుకొని ఇంకా రిమోట్స్ కోసం వెతుకుతున్నానండి. మా ఇంట్లో రిమోట్స్ అసలు దొరకవు, ఎక్కడో పెట్టేస్తాము. ఎక్కువగా నేను మా పాప ఇద్దరమే యూజ్ చేస్తాం. మా వారు అలా ఏం యూజ్ చేయరు, తనే మమ్మల్ని పెట్టమంటారు. ఇంకా రిమోట్స్ కోసం అయితే అంతా వెతికి పిల్లోస్ వెనకాల ఉండే అన్నమాట సోఫాలో ఇంకా తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ కూర్చొని ఇంకా టీ అయితే తాగిస్తానండి. నాకు టీవీ చూస్తున్నప్పుడు కొంచెం ఏదైనా ఎంటర్టైన్మెంట్గా ఉండేటివి అంటే చాలా ఇష్టం అండి. నేను పెద్దగా సీరియల్స్ అయితే ఏమీ చూడనండి. అవి ఒక 2 days చూస్తాను, మళ్ళీ తర్వాత టైమింగ్ మర్చిపోతానండి. ఇంకా టైంకి వెళ్ళి చూడడం గుర్తుండదు. అలాగే ఇంకా ఏదో ఒక పనిలో అయితే బిజీగా ఉంటానండి. నాకేంటంటే అది చూడాలి అనేసి టైం అయితే వేస్ట్ చేసుకోనండి. ఆ టైంకి ఉన్న పని పక్కన పెట్టేసి సీరియల్స్ ముందు వచ్చి కూర్చోవడం నాకు అస్సలు నచ్చదు. ఇంక ఇక్కడైతే నేను ఇది ఒక ఈవెంట్ వస్తుందండి, ఇది ఒక ప్రోగ్రామ్ వస్తుందన్నమాట. మనకి ఈటీవీ ప్లస్లో డైలీ వస్తాయి కదా మార్నింగ్ టైం. ఇంక ఇక్కడ ప్రోగ్రామ్ వస్తుంది, చాలా కామెడీగా ఉంటుందండి. నాకు ముఖ్యంగా సుధీర్ కానివ్వండి, ప్రదీప్, ఇలా వీళ్ళున్నవి అంటే చాలా ఇష్టం అండి. శ్రీముఖి, వీళ్ళంతా ఉన్నవి చాలా ఇష్టం. బాగుంటుందండి, వాళ్ళ కామెడీ చాలా బాగుంటుంది. రష్మి అయినా. సో ఇంకా నేనైతే ఇక్కడ ఈవెంట్ ఒక ప్రోగ్రామ్ వస్తుంది కాబట్టి ఇంకా అదైతే చూసుకుంటూ నేను ఇక్కడ టీ తాగేస్తున్నాను. ఇంకా మా వారైతే కింద ఉన్నారండి. తను ఇందాక పిలిచి మోటార్ అయితే వేయమన్నారు, ఎందుకంటే బోర్ వాటర్ వేశాను ఇందాకే. కారు చాలా రోజుల నుంచి చాలా డట్టిగా ఉందండి. మనకి ఇన్ని రోజుల నుండి ఫుల్ వర్షాలు పడ్డాయి కదా. ఇంకా కార్ అంతా కూడా బురదలాగా అయిపోయింది, చుట్టూ మొత్తం చిల్లింది, బురదంతా చిల్లిపోయింది. ఇంక ఇదంతా కడిగేస్తాను అని చెప్పారన్నమాట. సో ఇంకా అందుకనేసి నేనైతే వెళ్ళి మోటార్ వేసి వచ్చాను. మా వారైతే కింద కార్ అంతా కూడా నీట్గా కడిగేస్తున్నాడండి. ఇంకా ఈ వీడియో అయితే బుధవారం రోజు అండి. ఇంకా మేము నెక్స్ట్ డే గురువారం రోజు మాకు మా రిలేటివ్స్ది ఒకరి ఫంక్షన్ ఉందన్నమాట. మేము ఇంకా ఫంక్షన్ కోసం బయటికి వెళ్ళాల్సి ఉందన్నమాట. గురువారం మార్నింగే వెళ్ళిపోతాము. ఇంకా రేపు మార్నింగ్ కార్ అంతా క్లీన్ చేసుకోవడం కష్టమైపోతుంది అనేసి ఇంకా మా వారైతే ముందు రోజే క్లీన్ చేస్తున్నాడండి. నైట్ కడిగేద్దాం అనుకున్నారు, కానీ ఇంకా చీకట్లో పెద్దగా ఏం కనిపించదు బయట, ఇంకా అనేసి ఇంకా మార్నింగే కడిగేస్తున్నాడు. అలా కాకుండా మా వారు లోకల్లో ఉన్నారంటే ఎక్కువగా కార్ తీసుకెళ్లారండి. మా షాప్ సైడ్ వెళ్తారు కాబట్టి అటు వెళ్ళినప్పుడు నార్మల్గా స్కూటీ తీసుకొని బయటికి వెళ్తారు.
ఇంకా తను స్కూటీ అంటే దూరం వెళ్ళాల్సి వస్తేనే కార్ తీసుకొని వెళ్తారు. లోకల్లో తిరగాల్సిన పని ఉంటే నార్మల్గా స్కూటీతోనే బయటికి వెళ్తారన్నమాట. ఇంకా తను అక్కడ నీట్గా కార్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే నేను టీవీ చూస్తూ టీ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా ఇదంతా కూడా మార్నింగ్ పని అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా నైట్ అయితే నేను హౌస్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇదంతా కూడా ఈవినింగ్ టైం అండి. టైం అయితే 7:30 ఏమో అవుతుంది. ఇంకా నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా ఎందుకు చూపిస్తున్నాను అంటే మేము నెక్స్ట్ డే మార్నింగే ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంది కదా. ఇంకంత మార్నింగ్ నాకు ఇంట్లో పని అంత హడావుడిగా అవ్వదనేసి నేను ఇంకా నైట్ టైమే హౌస్ అంతా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు టైం అయితే 7:30, 8 ఏమో అవుతుంది. ఇంకా మా పాప అయితే ఈ మధ్య 2-3 డేస్ నుంచి 4-5 డేస్కి ఎక్కువనే అవుతుందిలేండి వాళ్ళ డాడీని రోజు పానీపూరి తినిపించమని అడుగుతుందన్నమాట. ఇంకా ఇన్ని రోజుల నుండి ఫుల్గా బయట వర్షాలు పడుతున్నాయి. ఇంకా వద్దులే తినొద్దు అనేసి వాళ్ళ డాడీ అయితే తిననివ్వలేదు. కానీ ఇంకా ఇప్పుడు మనకి బాగా ఎండలు పడుతున్నాయి కదా, ఎండాకాలం లాగా. ఇంకా 2 డేస్ నుంచి చాలా గోల చేస్తుందన్నమాట. పానీపూరి తినిపించు డాడీ అనేసరికి ఇంకా వాళ్ళ డాడీ అయితే తనని బయటికి తీసుకువెళ్ళారు. ఇంకా వాళ్ళిద్దరు బయటికి వెళ్ళాకే నేను హౌస్ అంతా క్లీన్ చేసుకున్నానండి. కింద ఏం చేయలేదు, పైన బాల్కనీ అలాగే రూమ్స్ అన్నీ కూడా ఊడ్చేసానండి. ఊడ్చేసి నీట్గా తుడిచేసాను. తడిగుడ్డ కూడా పెట్టేశానండి. బయట బాల్కనీ అంతా కూడా నీట్గా కడిగేశాను. ఇంకా మార్నింగ్ గడపలు కడిగేసి ముగ్గు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంక ఇక్కడ మా పాప అంటే ఇది మాకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇంకా తన బుక్స్ ఎక్కడక్కడ పెట్టేసుకొని ఇంకా వాళ్ళ డాడీతో పరిగెత్తుకుంటూ వెళ్ళిందన్నమాట. తనకి చాలా ఇష్టం అండి పానీపూరి. తనే కాదు, మేము కూడా తింటాము. బయటికి వెళ్ళినప్పుడు మేము కూడా తింటామన్నమాట. ఇంక ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నానండి. నేను నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు టైం అయితే 8-8:30 కూడా అవుతుంది. మా పాప మా వారైతే వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చాక నేను ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఇంకా మేము డిన్నర్ కూడా చేసేసాము. వాళ్ళు బయలుదేరాకే హౌస్ క్లీన్ చేసుకున్నాను. నేను వాళ్ళు వచ్చాక ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా మనకి శ్రావణ మాసం కాబట్టి ఇంకా ఇల్లు ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడానికే చూడాలండి. శ్రావణ మాసం స్టార్టింగ్ నుంచి నేను హౌస్ అంతా కూడా నీట్గా బూజులు కానివ్వండి, దుమ్ము ఇవన్నీ కూడా నీట్గా దులిపేసుకోవడము. అలాగే కర్టన్స్ చూసారా చక్కగా నీట్గా ఉన్నాయి. కర్టన్స్ అన్నీ కూడా నీట్గా ఉతికేసుకున్నామండి. ఇంకా బెడ్షీట్స్ అయినా దుప్పట్లు అలాగే కర్టన్స్ ఇవన్నీ కూడా నీట్గా శ్రావణ మాసం స్టార్టింగ్లోనే నీట్గా క్లీన్ చేసుకున్నామన్నమాట. ఎందుకంటే ఇంకా మనకి ఈ మాసం అంతా కూడా చక్కగా నీట్గా ఉండాలి. అలాగే డైలీ పూజలు చేసుకోవడము, నిత్యం దీపారాధన అన్నీ ఉంటాయి కదా మనకి ఇంట్లో. మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో ఇలా చక్కగా ఇల్లు కానివ్వండి, మనం కానివ్వండి, మన చుట్టూ వాతావరణం అంతా నీట్గా చక్కగా ఉండేలా చూసుకోవాలి అనేసి అని నాకు అలా ఉండడం అంటే ఇష్టం అన్నమాట. శ్రావణ మాసం అనే కాదండి, మా ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంచుకుంటాం మేము. ఇంక ఇక్కడ మాకు హాల్లో ఎంట్రన్స్లో మాకు ఇలా విఘ్నేశ్వరుడు ఉంటాడండి, వినాయకుడు. ఇంకా మార్నింగ్ నిద్ర లేవగానే మేము వినాయకుడికి అయితే దండం పెట్టేసుకుంటాం. మాకు అదొక మంచి అలవాటు అన్నమాట. ఇంకా మేము నైట్ డిన్నర్ అదంతా కంప్లీట్ చేశాకే కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. అలాగే గిన్నెలన్నీ కూడా తోమేశానండి. సింక్ నిండా ఫుల్ గిన్నెలు ఉండే అన్నమాట. సరే ఇంకా మార్నింగ్ ఈ పనులన్నీ అవ్వవు కదా అండి, చాలా హడావుడి అయిపోతుంది. ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నాము. ఇంకా సింక్లో కూడా పెద్ద గిన్నెలు ఏమీ లేవండి. కొన్ని పాలు వేడి చేసి పెట్టాను మార్నింగ్ టీ పెట్టేసుకోవడానికి. ఇంక ఇక్కడ రాగి బిందె కూడా తోమాను కదా, అందులో వాటర్ అయితే మార్నింగ్ పట్టేస్తాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ అలాంటివి ఏమీ ఉండవు ఇంట్లో. మార్నింగ్ లేచాక చక్కగా కింద అయితే ఏం నైట్ క్లీన్ చేయలేదండి. ఇంకా కింద మెట్ల సైడు అలాగే ఇంటి ముందు షటర్స్ సైడ్ కూడా మార్నింగ్ నేను నిద్ర లేచాకే ఇంకా అదంతా కూడా వాటర్ పట్టేసి ముగ్గు వేసుకుంటానండి. అక్కడ అంతా ముగ్గు పెట్టుకున్నాకే ఇంకా పైకి వచ్చేసి పైన కూడా గడపలు కడిగేసి గడపలకి ముగ్గు పెట్టేసుకొని ఒకసారి హాలు, కిచెన్, డైనింగ్ ఇవి మాత్రమే రూమ్స్ ఊడ్చేస్తానండి. ఊడ్చేసి ఇంకా నేను స్నానం అది ఫ్రెష్ అయిపోయాక ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటామండి. ఇంకా నాకు ఆ పని అంతా కంప్లీట్ అయ్యేసరికి గురువారం మార్నింగ్ అండి. ఇంకా నైట్ పని అంతా చేసుకున్నాను కదా, సర్లే ఇంకా పెద్దగా పని ఏమి ఉండదు, నెమ్మదిగా నిద్ర లేచి చేసుకుందామని
6కి నిద్ర లేచానా, ఇంకా చాలా హడావుడి అయిపోయిందండి. అసలు ఇంకా నైట్ పని కంటే మార్నింగే హడావుడి ఎక్కువగా అయిపోయిందన్నమాట. ఇంకా మేము బయలుదేరేసరికి అయితే 8:30 అయింది. మా వారు ఇంత లేటా అన్నారన్నమాట. ఇంకేం చేస్తామండి, మనం ఆడవాళ్ళం ఎంత హడావుడి చేయాలన్నా అది కుదరని పని అండి. ఇంకా కొంచెం లేట్ అవ్వాల్సిందే. ఇంక ఇక్కడ నైట్ అయితే ఇదంతా కూడా క్లీన్ మీ అందరికీ చూపిస్తున్నాను. నైట్ టైం మార్నింగ్ నాకు ఏ పని ఉండదు అనుకున్నానా, మార్నింగ్ పర్లేదండి, కొంచెం బెటరే అనిపించింది లేండి నైట్ క్లీన్ చేసుకోవడం వల్ల. సో మీకు ఈ వీడియో నచ్చిందా అండి? వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు. అలాగే ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే మాత్రం నాకు తెలియచేయండి. ఏమైనా ఉంటే మార్చేసుకుంటాను. అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంక ఇక్కడ వీడియో అయితే ఇంతతో ఎండ్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అయితే నేను ఇంకా నిద్ర లేచాకే ఇంకా ముగ్గులు అవన్నీ కూడా పెట్టేసుకున్నానండి. గడపలకి తులసి కోట కూడా మార్నింగ్ కడిగేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.